ఇక హైదరాబాద్ పాత బస్తీకి చెందిన సందీప్ అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లెల్గూడలో చోటు చేసుకుంది. ఇక వివరాలకు వెళితే పాత బస్తీకి చెందిన సందీప్ 10 సంవత్సరాలుగా జిల్లెల్గూడలో నివాసం ఉంటూ మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు. అతడు తన ఇంటి ముందు విగతజీవిగా పడి ఉండడంతో ఆత్మహత్య లేక హత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు ఉదయం 5 గంటల సమయంలో మా పోలీస్ స్టేషన్ ఒక డైలెంటెడ్ కాల్ రావడం జరిగింది. ఈ యొక్క జిల్లాగూడలోని వెంకటేశ్వర నగర్ కాలనీలో ఒక అన్నోన్ డెడ్ బాడీ పడి ఉందని చెప్పేసి కాల్ రాగానే వెంటనే మా నైట్ డ్యూటీ ఎన్ఆర్ఓ నర్సింహులు అండ్ పెట్రోల్ కార్ ఇన్ఛార్జ్ హాతిరామ్ అంతా టీం అంతా ఇక్కడికి వచ్చి డెడ్ బాడీని పరిశీలించగా దానిపైన హెడ్ ఇంజరీ ఉన్నట్టు తెలుసుకున్నాను. వెంటనే కాల్ అయినటువంటి యాదరెడ్డి పిలిచాం. మాకు 100 కాల్ చేసిన యాదరెడ్డి గారిని పిలిచి అడిగేసరికి ఆయన ఇంటి ముందరనే బాడీ పడింది కాబట్టి ఆయన పిలిచి ఎంక్వైరీ చేస్తే అతను అరౌండ్ 12 వరకు అతను మెలుకొనే ఉన్నాడు. అట్లా ఆ సమయంలో ఎలాంటి ఇన్సిడెంట్ జరగలేదు. ఈ పక్కనే ఇంకో ఎదురుగా ఇట్లా లక్ష్మి అంబిక అని ఉండేది. ఆమె బాబుకు బాలేక కొంచెం